యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి 15 వరకు మనం చదువుకుందాం. 16 వరకు చదువుకుందాం. 11 నుండి 16 వరకు చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ దినం ప్రియులారా, ఈ పునరుద్ధాన దినం సందర్భంగా మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ శుభములు మన దేశంలోని ప్రజలకు అందరికీ కలుగునుగాక, సంఘమునకు మరి సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది, మరియ. ఈ మరియ ఏం చేస్తుందంటే సమాధి దగ్గర నిలబడి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఆమె దేని గురించి ఏడుస్తుంది అని అంటే, యేసు ప్రభు వారి దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అనుకుంటుంది. ఎవరో ఈ రాయి తొలగించేసి ఇందులో ఉన్నటువంటి ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అనుకుని ఏడుస్తూ ఉంది. ఏడ్చుచున్నటువంటి ఆమె యొక్క ఏడుపును మనం చూస్తే, అంతకుముందున్న వచనాలు చూస్తే, మొదటిగా ఆదివారం రోజు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి దగ్గరకు వచ్చింది. పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అని కనబడుతూ ఉంది. అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, కొంతమంది స్త్రీలు కలిసి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వాళ్ళు బయలుదేరినట్టుగా మరొక వచనంలో మనం చూస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో మనం చూస్తే, లోకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే మొదటి 2 వచనాల్లో మాట చూడొచ్చు. సమాధి ముందర ఉండినటువంటి రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు అని కనబడుతూ ఉంది. వాళ్ళు ఎందుకొరకు వెళ్ళారు అక్కడికి అని అంటే, 24వ అధ్యాయం మొదటి వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు అని ఉంది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీగా ఎవరున్నారంటే మగ్దలేనే మరియ. 10వ వచనం చూడండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును అని రాయబడుతూ ఉంది. కనుక ఈ మగ్దలేనే మరియ గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఈమె యేసు ప్రభువును వెంబడించడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈమెకు 7 దయ్యాల చేత పీడించబడుతూ ఉంది. ఎన్ని? 7 దయ్యాలతో పీడించబడుతూ ఉంది. ఈ 7 దయ్యాలను ప్రభువు వదలగొట్టాడు. దేవునికి స్తోత్రం. దయ్యములు వదలబట్టబడిన తర్వాత ఆమె ఏం చేసింది అని అంటే, యేసు ప్రభువుకు ప్రియులారా ఆమె శిష్యురాలుగా కొనసాగుతున్నట్టుగా లోకాసు వార్తలోనే మనం చూడొచ్చు. కొంతమంది స్త్రీలతో కలిసి ఆమె ఒక పరిచారకురాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు, సోసన్నయు ఆయనతో కూడా ఉండిరి అని రాయబడుతూ ఉంది. ఆయనతో కూడా వారు ఉన్నారు. ఏం చేశారు వారు అంటే, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మేలు పొంది వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. కొంతమంది మేలు పొందిన తర్వాత, ఇంత గొప్ప మేలు చేసినటువంటి ఆయన నేను విడిచిపెట్టి ఎలాగలగలను? ఆయన కొరకు ఆయనే గనక నన్ను స్వస్థపరచకపోతే, ఆయనే గనక ఈ దయ్యముల నుండి నన్ను విడిపించకపోతే, ఆయనే గనక నా జీవితంలో ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే నా జీవితము ఏముంది? నా జీవితం అధోగతే.
నా బ్రతుకు ఎందుకు పనికిరందుగా మిగిలిపోను కనుక ఈ రోజున నా జీవితాన్ని పనికొచ్చేదిగా చేసినందుకు ఆయన పట్ల కృతజ్ఞత కలిగే నేను జీవించాలి అని చెప్పి ఆలోచించుకునే ఆలోచన కలిగినటువంటి స్త్రీగా, మొదటి స్త్రీగా ఈమె కనబడతా ఉంది. ఈమె స్థితి ఆలోచన చేస్తే 7 దయ్యాలతో పీడించబడింది. యేసు ప్రభు వారు ఆ పవిత్రాత్మలను గద్దించి ఈమెను బాగు చేశారు. దేవునికి స్తోత్రం. దయ్యాలతో పీడించబడేటువంటి వాళ్ళు చాలా భయంకరంగా నలిగిపోతారు వాళ్ళు. అర్థమైందా? ఈ రోజుల్లో ఎవరైనా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మనం చూస్తే లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళని కొడతారో తిడతారో చాలా చాలా రకాలు చేస్తారు. ఈ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, నీ పేరేంటో చెప్పు అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళనే ప్రశ్నలు రాబట్టుకోవడానికి చూస్తారు. అర్థమైందా? ఇలాంటి పనులు ప్రియులారా చేసి అదిగో అక్కడి నుంచి వచ్చిందట, ఇదిగో వాళ్ళ ఇంటికాడ ఆ పిల్లలను చూడడానికి వచ్చిందట, వాళ్ళతో మాట్లాడతానంటుంది. ఇలాంటివి నమ్మి ఎంతోమంది మోసపోతున్నారు ఈరోజు. ప్రభువుని నమ్మినటువంటి మనం ప్రియులారా మనం అలాంటివి నమ్మకూడదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి అపవాది దురాత్మను ఏం చేయాలంటే గద్దించాలి, అది పోద్ది అంతే. దాంతో మనకు పనేమి లేదు. మనుషులను మోసగిస్తూ ఉంది. ఇప్పుడు సువార్త ఏం చెప్తుంది? నీవు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే నీకు శిక్ష విధించబడుతుంది. ఏ శిక్ష అది అంటే నరక శిక్ష. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది తప్ప మధ్యలో మళ్ళీ ఆ చెట్టు అట్టుకునో, లేకపోతే ఈ గుమ్మం దగ్గర ఉండడమో, లేకపోతే ఆ చింత చెట్టు కింద ఉండడమో, లేకపోతే ఆ వంతుని మీద ఉండడమో, లేకపోతే సినిమాల దగ్గర ఉండడమో, అర్థమైందా? అలాగ తిరిగే అవకాశం లేదు వాటికి. మోసగించేటువంటి వాడు ఎవరు అని అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12:10 అనుకుంటా. మీరు చూడండి ఒకసారి. 9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడును. అది అసలు విషయం. ఈ పడద్రోయబడినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రియులారా మనుషులను ఏం చేస్తారంటే వాళ్ళు మోసగించడానికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే ఏ ఊరిలో ఉన్న మనుషులనైనా, క్రైస్తవులనైనా, సేవకులనైనా మోసగించడమే వాటి పని. వేటి పని? పరలోకం నుండి పడద్రోయబడినటువంటి దూతలు పని. అర్థమవుతుందా? ఇవి ఆరాధనను కోరుకునే దూతలు. ఆరాధన కావాలనే, ఆయన ఆరాధించడం ఇష్టం లేక వాళ్ళని ఆరాధించాలని అవి కిందకు వచ్చినాయి, పడద్రోయబడినాయి. ఈ రోజున ఆలోచన చేస్తే దేవునితో ప్రియులారా వైరం పెట్టుకుని అవి ఈ భూమి మీద పడద్రోయబడటం జరిగింది. దేవునితో వైరం ఏంటి ఏమండి? దేవునితో వైరం సృష్టికర్తతో వైరం. సృష్టికర్త బలవంతుడా? సృష్టి బలమైందా? సృష్టికర్త బలవంతుడు. ఆయన ఎవరో? ఆయనతో పోరాడ తెగించి హాని నొందనేవాడు ఎవడని రాయబడింది. కనుక ఈ రోజున ప్రియులారా ఆయన కలగజేసుకుని ఏం చేశాడంటే ఆ దూతలను భూమి మీద పడద్రోసాడు. ఆయన పరలోకం నుంచి పడద్రోస్తే వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా పనిచేస్తున్నారు, సువార్తకు విరోధంగా పనిచేస్తున్నారు. ఒకవేళ అవి మనకు అంత డైరెక్ట్గా కనబడకపోయినా కూడా మనుషుల అంతరంగాల్లో కొన్ని భావాలను ఏర్పాటు చేసి, కొన్ని ఆలోచనలు, కొన్ని మూఢనమ్మకాలను ఏర్పాటు చేసి, కొన్ని రకాలైనటువంటి భయాలు, ఆందోళన కలుగు చేసి వీళ్ళారా కొంతమంది మనుషుల ద్వారా లోకాన్ని మోసపుచ్చే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఎవరు మోసపోకుండా ఉంటారంటే ఆయన శక్తిని నిజంగా ఆశ్రయించిన వారు మోసపోరు. దేవునికి స్తోత్రం. ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభువు వారు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. అన్నిటిపైన ఆయనకు అధికారం ఉంది. ఈ విషయాన్ని నమ్మడం అనేది క్రైస్తవులు మొదట నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎక్కడా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీవు దేన్నైనా ఎదిరించాలంటే ప్రార్థనతో ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందుకని ఇంతకుముందు ఒక పాట పాడేవాళ్ళు మనం, నిజమైన క్రైస్తవునికి శ్రమలుండుట న్యాయము, ప్రార్థనతో ఎదిరించుట క్రైస్తవుని ధ్యేయము. దేంతో ఎదిరించాలి? ప్రార్థనతో ఎదిరించాలి. అసలు మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో వచ్చి ఏదో చెప్తారు, చెప్పగానే వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఓన్లే పాస్టర్ గారు తెలుస్తుందా తెలియదు కదా, మనం ఏదో కానిచ్చేస్తే పోద్ది. కానిచ్చేస్తే పోదు, అది వచ్చింది అంటే నేను వదలదు. ఖచ్చితంగా కావాలని నీవు వాటికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ప్రియులరా దేవుణ్ణే ఆశ్రయించి ఉండాలి. ఈ మంత్రాలు కానీ, చేతబడులు కానీ, క్షుద్ర శక్తులు కానీ, క్షుద్ర పూజలు కానీ ఇవన్నీ కూడా దేవుని సంబంధమైనవి కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వేటినైనా కూడా మనం ప్రియులారా దేవుని వాక్యపు వెలుగులో, దేవుని యొక్క
అద్భుతమైనటువంటి ఆయన శక్తిని ఆశ్రయించి ఆయన బతిమాలుకుని ఆయన సన్నిధిని ప్రార్థన చేయటం ద్వారానే వదిలించుకోవాలి. దాంట్లోంచి విడుదల పొంది బయటికి రావాలి. యేసు ప్రభువు చేయనటువంటి విడుదల ఇంకోటి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియులారా చాలినటువంటి దేవుడు. అందుకనే ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం కదా, చాలునని చెప్పి. దేనికి చాలు అయినా? దేనికి చాలు చెప్పండి? ఏ స్థితికైనా ఏ సమయానికైనా యేసయ్యా నువ్వు నాకు చాలు, హల్లెలూయా. ఏమండి, ఒంట్లో బాగోలేదు, తగ్గలేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, మందులు వేయించుకుంటాం, అవసరమైతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, చూపించుకుంటాం, స్కానింగో ఇంకోటో ఏదోటి చెప్తారు. కానీ ప్రియులారా మరొక రకంగా ఆలోచించి అది కట్టుకుంటే బాగుంటుంది, ఇది కట్టుకుంటే బాగుంటుంది అంటే అది కట్టుకోవడానికి నీవు దేవుని వాక్యం నిన్ను అంగీకరించదు. ఆ విషయాన్ని అది నేను కట్టుకోకూడదు. ఎవరో కట్టుకుంటే కట్టుకోవచ్చు, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏవో నమ్మకాలు ఉంటాయి, వాళ్ళకి ఏవో కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలను మనం అనుసరించకూడదు. అర్థమవుతుందా? ఆ ఆలోచనలు మనము అనుసరించకూడదు. మనం దేన్ని అనుసరించాలి? మనము ప్రియులారా దేవుని శక్తిని అనుసరించాలి, దేవుని వాక్యమును అనుసరించాలి, దేవుని యొక్క ప్రియులారా సన్నిధిని తప్ప మరొక విషయాన్ని అసలు మనసులోకి రానివ్వకూడదు. అందుకనే క్రైస్తవుడు ఎంతైనా నలుగుతాడు కానీ ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగ ఆశ్రయించే క్రైస్తవుల గురించి చెప్తున్నాను. కానీ కొంతమంది ఉన్నారు క్రైస్తవులు అని పేరు చెప్పుకునే వాళ్ళు ఎలాగుంటారంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం. త్వరగా. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, హల్లెలూయా. ఇట్టి వారికి విముఖుడవయ్యుండుము అని చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళకు నువ్వు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి, విముఖుడుగా ఉండాలి. అంతేగాని వాళ్ళతో సముఖుడైపోయి వాళ్ళతో ఏమంటే సన్నిహితం అయిపోయి వాళ్ళను ప్రియులారా అనుసరించకూడదు మనం. కొంతమంది ఏమంటారో తెలుసా? వాళ్ళు దేవుడు నమ్ముకోలేదండి, వీళ్ళు దేవుడు నమ్ముకోలేదు. నమ్ముకున్నారనేటువంటి పేరు ఎప్పుడు నిలబడుతుంది అంటే ఖచ్చితంగా వారు దేవుని శక్తిని ఆశ్రయిస్తే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. అర్థమవుతుందా? అటు ఇటు గంతులేసి అటు ఇటు అడుగులేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నమ్మనటువంటి వాళ్ళు అయితేనే అలా చేస్తారు. నాకు ఆయన మీద నమ్మకం ఉంటే నేను ఇంకొకరి వైపుకి ఎందుకు చూస్తాను? నమ్మకం లేదు కాబట్టి అటు ఇటు వెళ్తూ ఉంది. ఏమండి, అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎలా చూడాలి? సరిగా చూడాలి. ఏమండి, ఒకవేళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు కట్టుకొనివ్వండి, వాళ్ళు వెళ్ళనివ్వండి, వాళ్ళు చేసుకొనివ్వండి. కానీ మనం మాత్రం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఉండాలి. అయ్యా, నువ్వే నా తండ్రివి, నీవే నా యజమానుడవు, నీవే నా ఆదరణకర్తవు, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు నాయనా అని చెప్పి ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన చేయటం నేర్చుకోకపోతే నిజమైన క్రైస్తవులు కాదు. నేను చెప్తున్నా, కాదు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన నాకు సహాయం చెయ్యాలి అనుకోవడమే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క ఆలోచన. ఎందుకంటే అది వాక్యాన్ని బట్టి ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఈ రోజున లేట్ అవ్వచ్చు. ఆయన అన్నాడు ఒక మాట, ఒక సందర్భంలో మరియతో చెప్పిన మాట ఏంటి? అమ్మా, నా సమయము ఇంకా రాలేదన్నాడు. అంటే సమయం రాలేదంటే నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నా దాని అర్థం? సమయం రాలేదంటే అర్థం ఏంటంటే వెయిట్ చేయి. బస్సు రాలేదండి ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం, లేకపోతే ట్రైన్ అన్నా చూసుకుంటాం, అంతే కదా. బస్సు రాకపోతే బస్కే వెళ్ళాలనుకుంటే కాసేపు వెయిట్ చేస్తే మళ్ళీ వస్తుంది బస్సు. ఒకవేళ రాకపోతే కనుక అప్పుడు ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది ఆలోచన చేసుకుంటాం. సాధారణంగా కొన్ని సందర్భాల్లో బస్సులు తిరగట్లేదు అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తాం. ఇక్కడ సమయాన్ని బట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎలాంటి వాళ్ళమో చెప్పనా, నేను కాసేపు వెయిట్ చేయడం కష్టం మనకి. అంటే ఆకలేసేస్తుంది, ఇంటికి వచ్చేటప్పటికి అన్నం రెడీగా లేదు, ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తున్నారేంటి ఇప్పుడు దాకా మీరు? ఆకలితో మనిషి ఇంటికి వస్తాడని తెలుసు కదా, మీరేం చేయాలి? ఖచ్చితంగా వండుకొని రెడీగా ఉండాలి. వచ్చేటప్పటికల్లా మేము కుండల మీద పడిపోతాం. మా డ్యూటీ అది. మీ డ్యూటీ ఏంటంటే కుండలు సిద్ధం చేసి ఉంచాలి. ఎంత కోపం, ఎంత ఆవేశం, కొన్నిసార్లు ఎంత కష్టమైపోద్దాం నిజంగా. కాసేపు వెయిట్ చేయలేం. అండ్ వెయిట్ చేసే దగ్గర ఒకప్పుడు వెయిటింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాస్త ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అలా పెట్టి దాంట్లో కొన్ని బియ్యం వేసి నీళ్ళు వేసి జస్ట్ అలాగా గిన్నె అలా పెట్టి ఆ తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? వంట అన్నం రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు పొడి వేసుకుంటావో, పచ్చడి వేసుకుంటావో, ఏం వేసుకుంటావో. పచ్చళ్ళు కావాలంటే ఒక కాంతం గారు అడగండి, రెడీగా. అర్థమైందా? అక్కడ మీకు రెడీగా పెట్టుకుంటే శుభ్రంగా వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తినండి, ఎంత హాయిగా ఉంటుంది. అర్థమైందా? ఆ తర్వాత ఎలా ఉంటుంది సంగతి తర్వాత సంగతి. ఇప్పుడు అసలు ఎండాకాలం ఒకటి గమనించుకోండి. తొందర అవుతుందా? ప్రతి దాని దగ్గర తొందరపడ్డమే వచ్చు మనకే. కానీ దేవుని కొరకు కనిపెట్టుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. భయపడొద్దు. ఆయన ఏమన్నాడు? భయపడకము, నేను నీకు తోడయ్యున్నా అన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పాడు. కాసేపు వెయిట్ చేయకపోతే ఒక యోసేపు గురించి బైబిల్లో రాయబడదు.
వెయిట్ చేయకపోయి ఉంటే ప్రియులారా ఒక పౌలు భక్తుని గురించి రాయబడి ఉండదు. ఇంకా చాలామంది భక్తుల జీవితాలు ఉన్నాయి, భక్తురాళ్ళ జీవితాలు ఉన్నాయి. వెయిట్ చేయాలి, ఆయన ఆశ్రయించి ఉండాలి. ఆయన ఆశ్రయించే వారి కొరకు గొప్ప వాగ్దానం ఉంది. దయచేసి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణం చూడండి. 19వ చరణం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్పది కావాలంటే నువ్వేం చేయాలంటే ఆయన ఆశ్రయించాం. ఏమండి, ఇప్పుడు ఎలాంటి మేలు సిద్ధపరిచాడంటే ఆయన గొప్ప మేలును సిద్ధపరిచాడు. ఒకరోజు నేను కూడా అలా తొందరపడుతున్నప్పుడు, నేను కంగారు పడుతున్నప్పుడు, ఇంకేంటి నాయన ఇంకేం వెయిట్ చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారానే నాతో మాట్లాడాడు. దాచిపెట్టాడు. దాచిపెట్టింది కనబడుతుందా? ఇప్పుడు నేను గుప్పుడు ఇలా మూసాను, ఈ గుప్పుడులో ఏముందో మీరు చెప్పగలరా? ఏముందండి? ఏమో లేదండి అని మీరు చెప్పేయచ్చు, ఎందుకంటే మీ ఎదురుగుండా మూసాను కాబట్టి. కానీ ఇక్కడ గమనించండి, దాచి ఉంచింది కనబడుతుందా? సిద్ధపరిచింది కనబడుతుందా? ఆయన సిద్ధపరిచాడు, తగిన కాలంలో నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన దాచి ఉంచాడు, తగిన కాలంలో దాన్ని ఓపెన్ చేస్తాడు నీకు. దోతుందా? మన సంతోష్ ఉన్నాడు, మా ప్రసాద్ గారు అబ్బాయి సంతోష్. అక్కడ టీసీఎస్లో మరి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మీరు రిజైన్ చేసేయండి అని అన్నారంట. నాకు ఫోన్ చేశాడు. నేను అన్నాను ఏంటంటే, దేవుడు ఒక ద్వారం మూస్తే మరొక ద్వారం తెరుస్తాడు, కంగారు పడొద్దు, ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, ఏమీ డిస్టర్బ్ అవ్వద్దు అన్నాను. సరిగ్గా మొన్నేమో ఫోన్ చేశాడు నాకు, పాస్టర్ గారు అండి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందటండి, మళ్ళీ జాయిన్ అయిపోమని మళ్ళీ నాకు అవకాశం వచ్చిందని. నేను చెప్పాను కదా, దేవుడు కృప అండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడు మళ్ళీ దేవుడు? ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి, ఈరోజు సెటిల్ చేసేసే పరిస్థితి నిజంగా. కానీ ఆ సెటిల్ చేసేసే దగ్గర మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఏమండి అవి సక్సెస్ అవ్వలేదు. కానీ ఎక్కడైతే తీసేసే పరిస్థితి ఉందో మళ్ళీ అక్కడనే ఉండేలాగా నా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పండి, నీకు అర్థం కాని రీతిలో దేవుడు కార్యం చేస్తాడు. నీకు అర్థం కాని రీతిలో దేవుడు కార్యం చేస్తాడు. ఎన్నో కార్యాలు ఆశ్రయించి ఉండాలి అంతే మనం. ఏమండి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని కీర్తన గ్రంథము 91వ కీర్తనలో రాయబడుతూ ఉంది. నువ్వు ఆశ్రయించి ఉండడం నేర్చుకోవాలి. కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఎండ అవ్వచ్చు అండి. ఎండలో నుంచి మనల్ని తప్పించుకోవడానికి ప్రియులారా చెట్లు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? ఆ చెట్టు నీడకెళ్ళి నిలబడితే ఎంత ఎండ అయినా గాల్పేయచ్చు, కానీ కాసేపు అక్కడ నిలబడేటప్పటికి సేద తీరి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయగలిగే అవకాశం ఉంది. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధన నా మీదకి నీ మీదకి ఆయన రానివ్వడు. హల్లెలూయా. ఏమండి, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన బయటికి త్రోసేయడు. ఆయన త్రోసేసే దేవుడు కాదు, ఆయన మనలాంటి వాడు కాదు, ఆయనకు ఆయనే సాటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? నచ్చిన వాళ్ళని లోపలికి రమ్మంటాం, నచ్చిన వాళ్ళని బయట నుంచి వెళ్ళిపోమంటాం. ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరో అందరూ ఆయన బిడ్డలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వద్దని మనం లోకంలో తిరిగాం తప్ప ఆయన ఎప్పుడూ మనల్ని కావాలనే కోరుకున్నాడు. ఆయన ఎప్పుడూ మనల్ని ఏమనుకున్నాడు? నువ్వు కావాలి, నాకు కావాలి అని వెంటబడతా ఉంటే కొన్నిసార్లు విలువ తెలియక ఏంటి ఊరికే వెంటబడుతున్నాడు ఇటీనా అని అన్నట్టుగా అనిపించింది. కానీ ఒక రోజున నా ఆయన దగ్గరకు వచ్చాం. నేను ఎప్పటి నుంచో నేను వెంటాడుతున్నానయ్యా, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చిండవు, కానీ నేను ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రియులారా శక్తిమంతుడు, ఆయన ప్రేమామయుడు. ప్రేమ ఒక వ్యక్తి మీద ఉందంటే ఆ వ్యక్తి ఎక్కువ బాధపడుతూ ఉంటే మనం ఇష్టపడం. మనం ఏం చేస్తాం తెలుసా? ఒకవేళ మనం ఏం చేయలేకపోతే వాళ్ళతో పాటు మనం బాధపడతాం. ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా ఏదో రీతిగా సహాయపడతాం, ధైర్యం చెప్తాం, లేకపోతే అక్కడే కూర్చుంటాం, వాళ్ళని ధైర్యపరుస్తాం. ఏం పర్లేదు, ఎప్పుడైనా కూడా నీకు ఏ భయం లేదు, ఒక్క ఫోన్ చేయి, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటానని చెప్పేసి చెప్తాం. ఎందుకో తెలుసా? ప్రేమ ఉంది కాబట్టి. అదే కోపం ఉంటే వాళ్ళకి అలాగే జరగాలే అంటాం. రెండూ మనలోనే ఉన్నాయా లేవా? ఉన్నాయి. కనుక ఈ రోజున ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రియులారా మనల్ని విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. ఏమండి, కొన్ని సందర్భాల్లో దయ్యపు శక్తులు ఆవరించినప్పుడు అంత సులువుగా వదలకపోతే ఉదయం ప్రార్థన చేసి, మధ్యాహ్నం ప్రార్థన చేసి, సాయంత్రం ప్రార్థన చేసి, ఏమండి ప్రార్థన చివరికి అది వదిలిపోయింది, నెమ్మది పొందారు. ఆ కుటుంబం ఈ రోజున సంతోషంగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెళ్ళగొట్టేవాడు, ఇంకా చెప్తున్నాను ఏంటంటే, సర్వస్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ వెళ్ళగొట్టుకునే దగ్గర, వదిలించుకునే దగ్గర పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయారు పిల్లలు. అర్థమవుతుందా? గమనించండి.
దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రియులారా ఇలాంటి ఆలోచనలు చేయకూడదు, ఇలాంటి తలంపులోనికి కూడా రానివ్వడదు. ఏమండి, మన జీవితంలో చాలినంత దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏమండి, మన కష్టాన్ని మన కన్నీటిని చూచే దేవుడు మనకున్నాడు. ఏమండి, నా బిడ్డను నేను బాగా చూసుకుంటూ ఉంటే ఇంకొక ఇంటికి ఎందుకు వెళ్తుంది? ఆంటీ ఆంటీ అని ఇంకొక ఇంటికి వెళ్ళగలదా? ఏదైనా కూడా మా డాడీకి చెప్పినా మా మమ్మీకి చెప్పినా ఖచ్చితంగా వాళ్ళు పట్టించుకునేటప్పుడు నేను ఆ పక్కకి ఎందుకు వెళ్తాను? నా వైపుకే చూడండి. అసలు నా యేసయ్య దగ్గర నాకు ఆదరణ దొరుకుతుంది. ఖచ్చితంగా నేను ఇంకొకరి వైపు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అందుకని నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. భర్త అంటే ఏంటి? భరించేవాడు. భర్త అంటే ఏంటి? భరించేవాడు. ఏ పరిస్థితినైనా కూడా ఆయన భరించి ప్రియులారా మన పట్ల ఆయన ఎంతో కృప చూపేవాడుగా ఉన్నాడో ఈ రోజున ఆలోచన చేస్తే ఆమెకు యేసయ్య పట్ల ఎంత భక్తి కలిగిందో, ఎంత విశ్వాసంతో ఉందో ప్రియులారా ఉపచారము చేసేదిగా ఉంది. ఉపచారము చేసేదిగా ఉంది. ఈ రోజున ఉపచారము చేయుట అనేటువంటిది ప్రియులారా మనం చేయగలుగుతున్నామా? ఉపచారం చేస్తేనట పరిశుద్ధులకు చేసిన పరిచర్యను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని రాయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని అంటూ ఉన్నాడు. ఏమండి, నాకు తెలిసి కొంతమంది దేవుని సంఘములో కూడా దేవుని పనిని దేవుని సేవకుల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతికి ఎముకలేదంటాం కొంతమంది లోకంలో మనుషులకి. ఏమండి, కొంతమంది భూములను ఇచ్చేసారు. కొంతమంది వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆ దేవుని పనికి సమర్పించేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట? దేవుని కొరకు ఎంత చేసినా తక్కువే, ఎంత చేసినా సరిపోదు. ఆయన రుణం మనము తీర్చలేము. ఏదో దేవుడు మనకు కలిగించాడు కాబట్టి ఇది దేవుని పని కోసం ఇచ్చేద్దామని చేసినటువంటి వాళ్ళు. ఏదైనప్పటికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. కొంతమంది కలెక్టర్స్ ఉన్నారు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, కానీ మందిరంలోకి వచ్చి ఇలాగే కూర్చుంటారు కింద. అలా ఆయన చెప్తేనే ఆయన చూస్తే మనకి కలెక్టర్ అని అనుకోం మనం. ఎందుకంటే కలెక్టర్ అయితే ఎక్కడ కూర్చుంటాడో? మంచి చైర్స్లో కూర్చుంటాడు, లేకపోతే మంచి ఏమైనా సదుపాయాలు ఉండాలి, వాళ్ళకి గౌరవప్రదమైన స్థానాలు ఉండాలి. ఎక్కడ కూర్చోండాలి? వాళ్ళ లెక్క ప్రకారం అంటే పులిపీటి మీద కూర్చోబెట్టాలి ఆయన. లేదా మా సంఘానికి కలెక్టర్ గారు వస్తున్నారండి అని అందరూ కూడా చెప్పుకోవాలి. అంటే నేను అక్కడ కలెక్టర్నేమో కానీ ఇక్కడ మాత్రం అందరిలో నేను ఒక్కడనే, దేవునికి స్తోత్రం కలుగునుగా అనే అభిప్రాయముకు ప్రియులారా కొంతమంది డ్రమ్ము కొట్టే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వడ్డించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్లేట్లు కడిగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాత్రూములు కడిగే వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఈ రోజున ఆలోచన చేస్తే అంటే దేవుని నిమిత్తము, ఇది దేవుని యొక్క సంఘము నిమిత్తం అన్నప్పుడు ప్రియులారా చేయడానికి ఏ పని దొరుకుతుందో ఆ పనిని ఒక ప్రెస్టేజ్గా తీసుకుని చేసేవారు. దేవునికి స్తోత్రం. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఉపచారము చేయుట అనేటువంటిది కూడా ఆమె అలవాటు చేసుకుంది. ప్రియులారా ఆమె ప్రభువును విశ్వసించింది, ప్రభువును ప్రేమించింది. ఎంతగా ప్రేమించింది అని అంటే ఈ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా యేసయ్య శరీర సంబంధి కానీ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఏమండి, వ్యభిచారి అయినటువంటి స్త్రీని సహా ఆయన ఏమని పిలిచాడంటే, ఎవరైనా అయితే అలా పిలవరు, ఆయన ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అమ్మా అని పిలిచినటువంటి ఆ పిలుపు గురించి సరోజిని దేవదాస్ గారు అని చెప్పి ఆవిడ ఇప్పటికీ ఉన్నారు, వైజాగ్లో సేవ చేస్తున్నారు. ఆమె పాట రాశారు. ఎప్పుడో ప్రభువు నమ్ముకున్న ఆత్మీయ బాల్యంలో ఆ పాట విన్నాను నేను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా మనసులో ఆ పాట ప్రింట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె రాసింది, అమ్మాని పిలిచావ ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడు వినలేని పలుకు. పనికి మాలినట్టుగా పిలుస్తారు, కానీ నేను ఎన్నడూ వినలేదయ్యా ఆ పలుకు. ఏంటయ్యా ఆ మృదు మధురమైనటువంటి ఆ యొక్క పిలుపు. ఆ పిలుపు ఎవ్వరూ ఇప్పటికెవరు నన్ను పిలవలేదు. ఎప్పుడో మా అమ్మ అని పిలుచుంటవచ్చు అండి, కానీ నన్ను ఈ రోజున ఇంత చెడిపోయి, ఇంత పడిపోయి, ఇంత దారుణంగా సమాజంలో తృణీకరించబడిన నన్ను అమ్మా అని పిలిచేవి చూసావా? ఆ పిలిపే చాలు నా బతుక్కే. ఏమండి, ఆలోచన చేస్తే ఆ పాట అంతా కూడా చక్కని అర్థంతో కూడినటువంటి పాట. అమ్మా అని పిలిచావా ప్రభువా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆమె ఎంతగా ప్రేమించిందంటే, నా ప్రభువుని చూడకుండా నేను ఎలా ఉండాలి? నా ప్రభువుని చూడకుండా ఎలా ఉండాలి? ఆయన కదా నాకు ఈ బ్రతుకునిచ్చింది, ఆయన కదా నా జీవితాన్ని ఇలా నిలబెట్టింది, ఆయన కదా నా యొక్క కన్నీటిని తుడిచింది, నా బ్రతుకంటూ అర్థాన్ని కల్పించింది ఆయన కదా అని చెప్పి ఏమండి సమాధి ఖాళీగా ఉంటే చూసి వెళ్ళిపోయారు శిష్యులు. కానీ ఆమె మాత్రం ఏం చేస్తుందంటే
ఆమె మాత్రం ఏం చేస్తుందంటే అక్కడే కూర్చుండి ఏడుస్తూ ఉంది. అక్కడే కూర్చుండి సమాధి ఎదుట కూర్చుండి ఏడుస్తూ ఉంటే ఆమె ఆశ ఏడుపును సూచిస్తూ ఉంది. ఆమె యొక్క ప్రియులారా ప్రేమ సూచిస్తూ ఉంది ఆ ఏడుపు. ఏండి ఆమె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువు దేహం నాకు కనబడితే నేనే ఎత్తుకొని పోదును అని అనుకుంటా ఉంది. ప్రియులారా గమనించండి, ఆమె ఏడుస్తుంది. సమాధిలోకి ఎలాగ వంగి చూసిందట, సమాధిలోకి వంగి చూసింది. ఆ సమాధిలో ఏం కనపడుతుంది తెలుసా? ఇద్దరు దేవదూతలు యేసు ప్రభు వారి దేహం ఉంచబడినటువంటి స్థలంలో తల వైపున ఒకడు, పాదముల వైపున ఒకడు, ఇద్దరు దేవదూతలు కనబడుతున్నారట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవరు కనపడుతున్నారు? ఇద్దరు దేవదూతలు కనపడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగారు. ఎవ్వరూ నిన్ను పలకరించకపోయినా పరలోకపు దూతలు నిన్ను పలకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా పరలోకము నిన్ను పట్టించుకుంటే చాలు అని అనుకోండి ప్రియులారా. అండి దేవుడు నాతో మాట్లాడితే చాలు అని అనుకునే మనస్సు మనకు ఉండాలి. చూడండి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా? అమాయకంగా మాట్లాడుతుంది. ఏమంటుంది? నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారా? ఆయన తిరిగి ఆ 3వ నాడు లేస్తానని చెప్పిన వాడు లేచాడా? లేచిన వాడు అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిందట. అక్కడ రాయబడుతున్న అద్భుతమైన మాట, చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అందుకే ఆమె ఏమనుకుంటుంది అంటే, ఈ తోట ఉంది కదా, ఈ తోటమాల అయి ఉంటాడు ఈయన అనుకుంటుంది. ఎవరిని చూసి ఒకరేమో యేసుప్రభు బాటసారి అనుకున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గాన్ని వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఆయన వారితో కూడా వారి దగ్గరకు వచ్చి వారితో నడిస్తే, ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు. ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు అంటావేంటయ్యా బాబు, నీకు తెలియదు ఈ సంగతే? నీకు తెలియదా ఈ సంగతే? ఎంత బాధ పెట్టారో ఆయన్ని, ఎంత భయంకరమైనటువంటి రీతిలో మాట్లాడారో ఆయన్ని. ఈ రోజున ఆయన సమాధి ఖాళీగా ఉంది అని ఎవరితో చెప్తున్నారు? తిరిగి లేచినటువంటి రక్షకుడైన మన ప్రభు అయిన యేసయ్యతోనే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా ప్రభు అనుకోము. ఏమండి ఇక్కడ గమనించండి, ఏమంటుందంటే, అయ్యా ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసయ్య అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు అడిగారు, ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్పయ్యా. ఏమనుకుంటుంది? బహుశా ఈయన అయి ఉంటాడు, ఎక్కడో పెట్టేసి ఉంటాడు, తీసుకెళ్ళి ఎక్కడో ఉంచేసి ఉంటాడు. అయ్యా ఎక్కడ పెట్టావో చెప్పు, నా ప్రభువుని ఎక్కడ పెట్టావో, నా యేసయ్యని ఎక్కడ పెట్టావో అని. ఏమండి యేసు ఇంకా లాభం లేదనుకున్నాడేమో. ఇప్పుడు ఇక ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బయలుపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మరుగుగా ఉండే దేవుడు కాదు. ఏమండి ఎవరైనప్పటికీ కూడా ప్రియులారా, ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ మాట ఇంకెక్కడా కూడా మనకు కనపడదు, ఏ గ్రంథంలో కూడా. దేవునికి స్తోత్రం. ఆ మాట చదివండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4:7లో చూస్తే, ఏమండి మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో. ఏమండి ఆమె ఏడుస్తుంది, ఎక్కడ పెట్టేశారవయ్యా ఆయన్ని, ఒకసారి నాకు చెప్పవా అని అడుగుతూ ఉంది. ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి ఆమెకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఆయన ప్రియులారా ఆమెను చూచి ఏమన్నారో తెలుసా? మరియా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? మరియా అని పిలిచాడు. పిలిచేటప్పటికల్లా ఆమెకు అర్థమైపోయింది, ఈయన ఎవరో తోటమాలు అనుకున్నాను నేను, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అనుకున్నాను, ఇప్పుడు నా ప్రభువే నాకు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకెంతకంటే ఏం కావాలి నాకు? ఏమండి ఏమంటుంది తెలుసా? రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. ఏమండి బోధకుడు అని అర్థం. ప్రియులారా, ఆ పదమునకు హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిస్తే దానికి తెలుగులో బోధకుడు అని అర్థం. ఈరోజున ఆలోచన చేయండి. నీ బోధకుడు నీకు దూరంగా ఉండేవాడు కాదు,
కీర్తనల గ్రంథం 32:8 చదవండి ఒకసారి. కీర్తన 32:8 చూడండి ఒకసారి. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఒంటరితనంలో ఉన్నా, ఎవరు నాకున్నారు అని అనుకుంటూ ఒకవేళ నువ్వు కుమిలిపోతున్నటువంటి స్థితిలో ఉంటే ఆయన నీకు దూరంగా లేడు సుమా, నీకు ఆయన సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిమిత్తం నువ్వు ఒంటరిగా చేయబడ్డావేమో, ఆయన నిమిత్తం నీవు ఒంటరిగా చేయబడ్డావేమో, అందరూ నీకు దూరం అయ్యారేమో, కానీ ఆయన మాత్రం దూరంగా లేడు. ఏమని రాయబడతా ఉంది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదను. అమ్మా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని వద్దులేండి, వద్దు, ఇంకా ఆ పదంలోకి వెళ్ళొద్దు ఇప్పుడు మళ్ళీ. ఎంత అద్భుతంగా కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసికి ఆయన ఉపదేశం చేసే ఉపదేశకుడుగా ఉంటాడు, బోధించే బోధకుడుగా ఉంటాడు, ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా ఉంటాడు. చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం. హల్లెలూయా. నా ఆలోచనకర్త అండి పాడతాం కదా మనం. ఏంటది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి. ఆయన ఎప్పుడు కూడా నేను విడవడు ఎడబాయుడు. ఆయన తను బయలుపరుచుకున్నది మొట్టమొదట ఎవరికంటే, ఫస్ట్ ఎవరికి బయలుపరుచుకున్నాడు అంటే, ఇదిగో ఈ బలహీన ఘట్టమైనటువంటి మగ్దలేనే మరియకే బయలుపరుచుకున్నాడు. ఆడోళ్ళు నోట్లో నువ్వు గింజ నాందంటారు, నిజమే, అది మంచిదైతే మంచిదే. ఈ మంచి వార్తను నేను వెంటనే ఈ మంచి వార్తను ఏం చేయాలంటే నా తోటి సహోదరులు అపోస్తలులకు చెప్పేస్తానని వెళ్ళిపోయింది పరిగెట్టుకుంటా. ఏమండి? ఆ వార్తను చెప్పడానికి వెళ్ళింది ప్రియులారా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఆయన తాను బయలుపరుచుకున్నాడు. తాను ఆయన ఎవరికి బయలుపరుచుకుంటాడో కూడా మరియ లాంటి వారికి బయలుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అలాంటి వాళ్ళకే బయలుపరుచుకుంటాడా అంటే, కొంతమంది విరోధులుగా ఉన్న వాళ్ళకు కూడా బయలుపరుచుకున్నాడు. అందులో మొట్టమొదటి వాడు ఎవరంటే నాకు తెలిసి అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ఏమంటే భక్తితో ఉన్నాడా? విశ్వాసంతో ఉన్నాడా? ఘనపరిచాడా? ఆయన ఎలాంటి వాడుగా ఉన్నా ఆయన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున ఆలోచన చేస్తే వాళ్ళకే కనబడతాడని మనం గిరిగీయడానికి లేదు. ఎందుకంటే ఎవరికైనా కనపడవచ్చు, ఆయన ఇష్టం, అది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరికైనా ఆయన కనబడవచ్చు, కానీ కనబడిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఆశ్చర్యకరంగా మారిపోద్ది. ఏమండి? వాళ్ళ జీవితం అంతా కూడా ప్రియులారా ఒక ఆశ్చర్యకరంగా మారిపోద్ది. కనబడ్డాడు అని చెప్పి ఎవరైనా ఇష్టానుసారంగా బతుకుతున్నారు అని అంటే వారికి ప్రభువు కనబడ్డాడని మనం నమ్మక్కర్లేదు. ప్రభువు కనబడితే ఏమైపోతారంటే ఫ్లాట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పాడతాం కదా, ఆ పాటలే మర్చిపోయారు, మీరు వదిలేశారు. నేను ఎత్తితే మళ్ళీ మీకు గుర్తు రావచ్చు. ఒంటరి అయిన యోహాను చూచెను. ఏమండి? పద్మాసు దీవిలో ఒంటరి అయిన యోహాను చూసినప్పుడు ఏమండి ఆయన స్వరూప దర్శనము ఆయనకు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయా చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని కేక పెట్టాడు. ఏమండి? నిజంగా చూస్తే నీవు ప్రియులరా ఎలాగైపోతావంటే విరిగి నలిగిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. ఆయన కనుక ఒకవేళ నీకు నిజంగా ఒకవేళ ఆయన ప్రత్యక్షత దొరికితే నీవేమైపోతావంటే విరిగిపోతావు, నలిగిపోతావు. నా జీవితం ప్రభువా నీకు అర్పిస్తున్నానని అనకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఈ రోజున కాస్తో కోస్తో భక్తి కనబడుతుంది, కానీ పరిపూర్ణమైన భక్తి కనిపించట్లేదు. మగ్దలేనే మరియ ప్రియులారా ప్రభువును ముట్టుకుందామని ఆయన ఆ ప్రేమను బట్టి, ఆ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే కనబడ్డాడో ముట్టుకుందామని చెప్పి ఆయన పట్టుకోవడానికి ఏమండి దగ్గరకు వెళ్తే ఆయన ఏమన్నారో తెలుసా? నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. 18వ వచనంలో మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఏమండి? ఎవరు తెలియజేశారు? ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ తెలియజేసింది. ఏం తెలియజేసింది? నేను ప్రభువును చూశాను అని చెప్పి. మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి దొరికిందంటే మగ్దలేనే మరియకు దొరికింది. స్త్రీ అని ప్రియులారా స్త్రీలను చులకనగా మనం చూడకూడదు. ఏమంటే బలహీనమైన ఘటాన్ని అనుకోకూడదు. స్త్రీలు కూడా ప్రభువా నాకు బలాన్ని ఇయ్యి, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇయ్యి, నన్ను నీవు నీ కోసం సాక్షిగా నిలబెట్టుకునైనా అని ప్రార్థించేవారిగా ఉండాలి. ఈరోజున ఆలోచన చెయ్యండి. మగ్దలేనే మరియ యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే ఏమండి 3 రోజులుగా నా ప్రభువుని నేను చూడలేకపోయానని ఆశతో ఏడుస్తూ ఉంది. ఆయన స్వరాన్ని వినలేకపోయానని ఆశతో ఏడుస్తూ ఉంది.
ఈరోజున ఆలోచన చేస్తే అలాంటి ఆశ ప్రభు పట్ల మనకుందా? కీర్తన 42లో ఉన్నటువంటి ఆశ ఈమె కలిగి ఉంది. కీర్తన 84లో ఉన్నటువంటి ఆ ఆశ ఆమెలో కనబడుతూ ఉంది. ఏం కనబడుతూ ఉంది? దేవా, నీ మందిరావరణను చూడాలని నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది అన్నది. అంత ఆశతో ఉంది. దేవునికి స్తోత్రం. కనబడకపోయేటప్పటికీ, తన ఆశ తీరకపోయేటప్పటికీ అక్కడి నుంచి వెళ్ళడానికి ఆమెకి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది తెలుసా? బోరుమని పోయి ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. బోరుమని ఏడుస్తూ ఉంది. దేని గురించి ఏడుస్తుంది? వెండి గురించా? బంగారం గురించా? ఏమండి? తన ఆరోగ్యం గురించా? ఏమండి? దేని గురించి ఏడుస్తుంది? దేని గురించి ఏడుస్తుందంటే, నా ప్రభువు కనిపించాలి నాకు. హల్లెలూయా. ఏమండి? నా ప్రభువు నాకు కనిపించాలి. నా ప్రభువు స్వరాన్ని నేను వినాలి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఏం వినిపించు? ఏం వినిపించు? నీ స్వరం వినిపించు నాయన. నేను అంటాను, పేతురు గారు కానీ, యేసు ప్రేమించినటువంటి శిష్యుడు కానీ ఆ సమాధి దగ్గరకు వెళ్ళారు. ఆ సమాధిని, ఖాళీ సమాధిని చూచి యోహాను బయటకు వచ్చేసాడు. యోహాను అక్కడి నుంచి వచ్చేసాడు. పేతురు అందులోకి దిగి తొంగి చూచి, ఇదిగో తలరుమాల అయిందే, ఇదిగో ఈ వస్త్రం అయిందే అని చూచి నమ్మాడు. అయిపోయింది. కానీ ఈమె మాత్రం అలా తృప్తిపడి రాలేదు. ఎలా వచ్చింది? ఆమె ప్రభువును ప్రియులారా చూసే వచ్చింది. అక్కడి నుంచి దేవునికి స్తోత్రం. ప్రభువును చూసే వచ్చింది. ఈరోజున ఆలోచన చేయండి. కొంతమంది ప్రియులారా అలాంటి ఆశ కలిగినటువంటి వాళ్ళుగా కనబడుతున్నారు ఈరోజు కూడా. నాకు తెలిసినటువంటి ఒక సాక్ష్యం నేను మీ ముందు ఉంచుతాను. ఒక సహోదరి ఎక్కడో కొండల ప్రాంతంలో సేవ చేస్తుందట. తన భర్తతో కలిసి ఆ సేవ దర్శనంతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి తర్వాత అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్లో ఏమండి, అద్భుతంగా మీటింగ్ జరుగుతూ ఉంది. సడన్గా ఏం జరిగింది అని అంటే, అక్కడ చివరి రోజు ఏదో మొత్తానికి ఆ రోజున ఏం జరిగింది అని అంటే, భర్త అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ఒక వైర్ ఏదో తగిలి, మొత్తానికి కరెంట్ షాక్ తగిలి సేవకుడు ఆయన స్పాట్లో చనిపోయాడు. అలా వెళ్ళినవాడు ఇలా రాలేదు ఇంకా. అప్పటికే చాలా పోరాటంలో వాళ్ళ మధ్యలో నిలబడి సేవ చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రియులరా, ఆమె ఆ భర్త శవాన్ని పెట్టుకొని ఆ మీటింగులు ముగించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజుకి కూడా అదే స్థలంలో అదే ప్రజల మధ్య ఆవిడ సేవ చేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునది. అంటే ప్రభువును ప్రేమించిన ఆమె ఏమనుకుందంటే, నా భర్త ఈ సేవలో చనిపోయి ప్రభు దగ్గర ఉన్నాడు, నేనెందుకు ఈ లోకాన్ని, లోక ఆశలను కలిగి లోకంలో నుంచి, ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయి నేను సుఖంగా ఉండాలి? భర్త పోవడం అంటే సామాన్యమైన విషయం అది. ఏమంటే, భర్తను పోగొట్టుకున్న తర్వాత స్త్రీకి ఎంతో బాధ. నిజంగా మాటికి గుర్తొచ్చేది భర్తే. కొడుకైతే కొడుకే. కానీ భర్త కంటే మించి యేసయ్యను ప్రేమించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ రోజుకి పరిచర్య చేస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహం స్టెయిన్స్ ఆయన భార్య. మొన్నే అడిగాను, ఒరిస్సా మిషనరీ ఆయన వచ్చినప్పుడు, వారు ఉన్నారండి అని అంటే, వాళ్ళు లేరంట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని బలవంతంగా పంపించారు. అర్థమైందా? మెటుకు ప్రియులారా గమనించినట్లయితే ఒక మాట మనం ఆలోచన చేసుకుంటే, ఇలాంటి వాళ్ళు ఎలా ప్రభు కొరకు నిలబడగలిగారు? ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రభు కొరకు సేవ చేద్దామని ఎలాగనుకుంటున్నారు? పిల్లలు పోయారా? గ్రాహం స్టెయిన్స్ ఆయన చనిపోయాడా? పిల్లలిద్దరూ చనిపోయారా? ముక్కు పచ్చలారనటువంటి పసికందులైనటువంటి పిల్లలు, ఎంత చక్కగా మాట్లాడే పిల్లలు అండి. దగ్గర వాళ్ళ టీనేజ్ ఒకళ్ళు, ఒకవేళ ఇంకా కొంచెం ముందుకి ఒకళ్ళు ఉండొచ్చు, స్కూల్ స్టాండర్డ్లో ఉండొచ్చు, హై స్కూల్ స్టాండర్డ్లో. మొత్తానికి ఏది ఏమైనా ఆ పిల్లల వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అలాంటి స్థితిలో ఆమె ప్రభువుని ప్రేమించకపోతే ఈ భారతదేశంలో ఇంకా ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఉండగలదా అసలు? ఈ ప్రజలు నాకు ఇంత కష్టాన్ని, ఇంత హానిని, ఇంత బాధను, ఇంత వేదనను కలిగించారే, కానీ అండి ఒక్క మాట కూడా అనకుండా నేను వారిని క్షమిస్తున్నాను, ఎందుకంటే నా ప్రభువు క్షమించాడు కాబట్టి. నా ప్రభువు నాకు క్షమాపణ నేర్పాడు. నా భర్తతో ఇక్కడ నేను సేవ చేయడానికి వచ్చాను, ఏదో సంపాదించుకోవడానికి రాలే. కుష్ఠరోగుల యొక్క గాయాలు కడిగి కట్లు కట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇంకెవరు చేయగలరు అండి? ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక రకమైనటువంటి వాంతికి వచ్చినట్టు ఉంటుంది. దేవుని కృపను బట్టి నా స్కూల్ స్టాండర్డ్లోనో లేకపోతే ప్రభువుని నమ్ముకున్న తర్వాతనే కాలేజీకి వెళ్తున్నటువంటి ఆ సమయంలో, జూనియర్ కాలేజీకి వెళ్తున్న సమయంలో మా ఊరిలో ఉన్నటువంటి
సత్తిబాబు అనేటువంటి ఒక అతను భార్య వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకొక్కడే ఒక చిన్న పూరిపాకలో ఉండేవాడు. ఏమండి, అతనికి ఎవరన్నా పెడితే పెట్టినట్టు, లేకపోతే అంతే. కొంతకాలం ఓపుకుండి అలాగెళ్ళి అడుక్కుని ఏదో కాలక్షేపం చేసేవాడు. మా ఇంట్లో కొంత అన్నం కూర ఇవన్నీ పెట్టుకుని ఒక చిన్న క్యారేజ్ పెట్టుకుని, రే అక్కడికి వెళ్ళి ఆ సత్యబాబుకి ఇచ్చేసిరండి అని అంటే, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనికి పెట్టి ఆ తర్వాత ఆ క్యారేజ్ పట్టుకుని అతని యోగక్షేమాలు తెలుసుకుని ఒంట్లో బాగోకపోతే చూసి అలాగ రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత తను చనిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి నేను చేసిందే మాత్రం అండి, వాళ్ళు చేసిందే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అదేంటి సత్య అని ఉన్నాను. సత్య చెయ్యేంటి అలా కాలిపోయింది? బాబు నాకు కాలినా తెలియదు బాబు, రక్తం కారినా తెలియదు బాబు, నాకు ఏదైనా గుచ్చుకున్నా తెలియదు బాబు అని అంటే హృదయం చాలా బాధ అయిపోయింది. ఎలాంటి జీవితంతో మనుషులు ఈ లోకంలో కొంతమంది బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, బాగున్నప్పుడు అలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మనం ఈ రోజున పదే పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా అక్కడ సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారంటే, ఏమన్నా పాస్టర్ గారు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తారా, ఏమండి వాళ్ళకి భోజనాలు పట్టుకెళ్దామనండి, వాళ్ళకి బట్టలు పట్టుకెళ్దామనండి. ఎందుకు? బాగున్న వాళ్ళకి అందరూ పెడతారు. ఒక అతన్ని ప్రశ్నిస్తే మాది ద్వారపూడేనండి అన్నా. మరి ఇక్కడ ఉన్నవేంటి అన్నా. నాలటు ఒంట్లో ఉన్నస్తారా బాబు? నిజంగా అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయటానికి వస్తే, అలా చేస్తే ఎలా హృదయం తట్టుకోగలిగింది? ప్రభువును ప్రేమించినటువంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ రోజుకి కూడా సువార్త ఆగకుండా కొనసాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆలోచించండి. మగ్దలేనే మరి ఎవరిని కోరుకుంది? ఎవరిని ఎక్కువగా ప్రేమించింది? ఆయన వెళ్ళిపోయాడు. అపోస్తలులు లేరా? ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మనకు కొంతమంది సహవాసం వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎందరూ ఉన్నా నా యేసయ్య దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య పట్ల ప్రేమ పొంగి పొర్లి ఏడ్చేసిందంతే. ఒక్కరు కాదండి, ఆలోచిస్తే అందులైన వాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమీ చేయలేనటువంటి ఆ స్థితిలో బలహీనులైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించు. నీదే జీవితం అనుకోవద్దు, ఏమండి, మనదే జీవితం అనుకోవద్దు. మగ్దలేనే మరియ లాంటి స్త్రీలేమో కళ్ళల్లో, ఏమండి, అబ్రహాం స్టైన్స్ యొక్క సతీమణి గారు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు చెప్పాను కదా, కొండల్లో ఎక్కడో సేవ చేస్తున్నటువంటి ఆ సహోదరి, ఏమండి, ఎంత కష్టం ఒక యవనస్త్రాలు దేవుని కొరకు నిలబడడం అంటే. ఎన్ని రకాల పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి సెటైర్లు వేస్తారు మిగిలిన మనుషుల లోకంలో. అన్నీ భరించుకొని అన్నీ ఓర్చుకొని నా ప్రభువు కోసం నేను నిలబడ్డానికి, అన్నయ్య నేను ఎప్పుడు మిమ్మల్ని పిలిచినా కూడా మీరు వచ్చి మీరు నాకు సహకారంగా ఉండండి చాలు. నేను మాత్రం ఈ సేవను నమ్మకంగా చేసేలాగా ప్రార్థన చేయండి అన్నయ్య, నా పరిశుద్ధత కాపాడుకునేలాగా ప్రార్థన చేయండి అన్నయ్య అని ఆ సహోదరి చెప్తే, ఒక సేవకుడు కన్నీళ్లతో ఆమె చెప్పినటువంటి మాటకు హృదయం పగిలిపోయి ఏడ్చి చెప్పాడు ఈ మాట. ఆ మాటలు వింటే నాకు కూడా హృదయం చాలా వేదన అయిపోయింది. ఒకరు విడిచి వెళ్తే ఇంకొకరు దేవుని సేవ కోసం ఇంకా కొట్టుకోవడం, ఇంకా తప్పించడం ఏంటండి? ఇది ఎవరి ప్రేమ? ఇది ఎలాంటి ప్రేమ? శరీర ఆకర్షణను బట్టి కలిగిన ప్రేమ కాదు, డబ్బును బట్టి కలిగిన ప్రేమ కాదు, ఆస్తిని బట్టి కలిగిన ప్రేమ కాదు ప్రియులారా. ఇది కేవలం పరసంబంధమైనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి నిస్వార్థ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ప్రేమ నీకు ఎక్కడ దొరకదు. ఈ ప్రేమ ప్రియులారా వింటూ నువ్వు సమయం గడపకూడదు. ఈ ప్రేమను ఇంకా హృదయంలో నింపుకుంటూ ఆయన కొరకు పనిచేస్తూ గడపాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అన్నాడు. ఏం బలవంతం చేస్తుంది? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. ఇంకా ఆయన తెలుసుకోవాలని, ఇంకా ఆయన కొరకు పనిచేయాలని, ఇంకా ఆయన కొరకు ఖర్చు అయిపోవాలని, ఇంకా ఆయన కొరకు బ్రతకాలని. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయి. ఒక్క స్త్రీ గురించి చెప్పాను, పురుషుడు గురించి చెప్పలేదు అనుకోకండి. ఒక స్త్రీ ఒక పురుషుల దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది తెలుసా? అయ్యా నేను ప్రభువును చూశాను. ప్రభువును చూసిన మొట్టమొదటి స్త్రీగా మిగిలిపోయిందిగా కనబడతాం. యేసు ప్రేమించిన శిష్యుడు చూచి ఆ ఖాళీ సమాధిని చూసి వెనకొచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా ప్రభువు ముందే చెప్పాడు కదా అనుకున్నాడో, లేకపోతే ఈయన కూడా ఏమన్నా డౌటు ఒక లోపల ఉండిపోయిందో తెలియదు. కానీ ప్రియులారా డౌట్ అయితే లేదని అనుకోవాలి. ఎందుకంటే ఆయన యేసు ప్రభువును ప్రేమించిన శిష్యుడు అని పేరు కలిగినవాడు. హల్లెలూయా. ఏమండి, నమ్మినటువంటి వాడు, ఏమండి, ఆయన నమ్మే జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచన చెయ్యండి, ఎలాంటి స్త్రీగా ఉన్నావు నువ్వు ఈ రోజున ప్రభువును ప్రేమించే స్త్రీగా ఉన్నావా? ప్రభువును ప్రేమించే పురుషుడిగా ఉన్నావా? ఒక తల్లిగా ప్రభువును ప్రేమించే
ఒక భార్యగా ప్రభువును ప్రేమించే స్థితి, ఒక భర్తగా ప్రభువును ప్రేమించే స్థితి, ఒక బిడ్డగా ప్రభువును ప్రేమించే స్థితి. ఏమండి, కొంతమంది పడుతున్న కష్టాలు వింటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. తీరా ఏదన్నా చేద్దాం అనేటప్పటికే వద్దండి ప్రార్థన చేయండి చాలు అంటున్నప్పుడు తృప్తి అనిపించదు. ప్రియులారా, మానవ మాతృడుగా ఉన్న నాకే అలాగుంటే నీవు ప్రేమించే ప్రభువుకి ఇంకెంత అలాగుంటుందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అనుకుంటాను, ఇక్కడున్నప్పుడే భక్తి జీవితాన్ని నేర్చుకొని పిల్లలు బయటికి వెళ్ళి ఏమి నేర్చుకుంటారు? ఇక్కడున్నప్పుడే పరిశుద్ధత నేర్చుకొని పిల్లలు బయటికి వెళ్ళి ఏమి నేర్చుకుంటారు? ఇక్కడున్నప్పుడే మారు మనస్సు పొందిన పిల్లలు బయటికి వెళ్ళి ఎలా మారు మనస్సు పొందుతారు? అది నాకున్న బాధ. ఏమండి, చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి స్థితిలో నిలబడాలి, దేవునికి మహిమ. కానీ మారు మనసు పొందకపోతే మాత్రం ప్రభువుకు దుఃఖమే, ఇక్కడ సేవకుడికి దుఃఖమే. ఏమండి, ఈరోజున ఆలోచన చెయ్యండి. నీ హృదయం ప్రభువుకి కావాలి. హృదయం ప్రభువుకి ఇవ్వకుండా జేబులోది తీసి ఇచ్చేస్తే ఆయన సంతోషపడతాడా? ఆయనకి ఎందుకండి? ఏమండి, ఆయనకి ఎందుకు? అది ఆయన పని కోసమే, ఓకే. కానీ మొదట ఇక్కడి నుంచి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా పాడదామా? గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు